గాంధీ వ్యాఖ్యలపై సీతాఫల్ మండి డివిజన్ తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి అకారం రమేష్ ఫైర్ అయ్యారు. సీతాఫల్ మండి చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై దేశంలో ఉన్న కోర్టులు, రాజకీయాల మీద, ఎన్నికల కమిషన్ మీద, ప్రజల మీద కూడా విశ్వాసం లేని వ్యక్తి కాబట్టే రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తుంటే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి మేకల సారంగపాణి, వెంకటేష్ గౌడ్, వేణు, పోచయ్య యాదవ్, ప్రభు గుప్తా, పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని సీతాఫల్ మండిలో, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సీతాఫల్ మండి డివిజన్లో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మని దగ్నం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. 2-3 రోజుల క్రితం రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడిన మాటలు వింటే ఆయనకు చేసిన పార్టీ ఆపోజిట్ వాళ్ళు ఎవరెవరైతే ఆయనకు మద్దతు ఇచ్చి 99ని 200 పై చిరుకు తీసుకెళ్ళిన ఎంపీలందరూ ఊహించుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం వ్యతిరేకంగా మాట్లాడి రాహుల్ గాంధీకి మీరు సపోర్ట్ ఇచ్చి 99 ఉన్న 2 డిజిట్లని ఈరోజు 3 డిజిట్లు చేసిన ఎంపీలందరూ మీరు ఊహించుకోవాలి. భారతదేశ ప్రజలందరూ భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఆ ఎంపీ సీటు మీరందరూ నిలబడ్డారంటే భారతదేశంలో ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని గెలిపిస్తే మీ నాయకుడు ఈరోజు పార్లమెంటులో అపోజిషన్లో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ ఎంత గొప్ప మనిషి. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా భారతదేశం కోసం మాట్లాడుతూ, భారతదేశం కోసం ఊహిస్తూ, భారతదేశం కోసం బతికే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోకన్నా ముందే ఆయన 3 రోజుల తర్వాత పోతున్నాని నువ్వు ముందే అక్కడికి వెళ్ళి నీ సమాచారం అంతా చేసి ఈరోజు నీ పక్కకున్న వ్యక్తులను చూసుకోవాలి. పాకిస్తాన్కి మద్దతు చేసే వ్యక్తులు, మన భారతదేశాన్ని కూల్చివేయడానికి ఆలోచిస్తున్న వ్యక్తుల పక్కన నువ్వు నిల్చొని ఈరోజు సిక్కు మతస్థులని, భారతదేశంలో ఉన్న భారతీయులందరినీ ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అంటే రేపు భారతదేశ గడ్డపైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నువ్వు దిగినాక నీ బ్రతుకు ఏమవుతుందే ఈ మీడియా సోదరులు మిమ్మల్ని అడుగుతారు. ఖచ్చితంగా సమాధానం చెప్పి ఈ భారతదేశ గడ్డపైన దిగి మా అందరికీ సమాధానం చెప్పే వరకు ఈ భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ తప్పకుండా ఇలానే నిరసన చేస్తారు. మీ ఇంటిని కూడా ముట్టించే పరిస్థితి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతా. ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ దేవతలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము తగదు. నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. దాని కొరకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ బాలగంగాధర్ తిలక్ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పనిచేస్తూ మంత్రివర్గంలో ఉంటూ చూసిన వ్యవస్థ ఏ విధంగా ఉందో వీళ్ళంతా కూడా ముస్లింకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ జనసంఘ్ పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి అంతలంతలుగా పెరిగి ఈరోజు నరేంద్ర మోడీ గారు, జేపీ నడ్డా గారు మరియు అమిత్ షా గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ అంటే ఊరుకోదు. ప్రపంచం అంతా కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న భారతీయ